నమస్కారం. ఈరోజు సుఖీభవలో అపెండిసైటిస్ ప్రాణాంతకమా, ఈ అలవాట్లతో వీర్యకణాల డిఎన్ఏకు ముప్పు, ఎండాకాలం పెద్దలు భద్రం, పక్షవాతానికి ఆధునిక చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్. తీవ్రమైన కడుపు నొప్పితో బాధించే అపెండిసైటిస్ అంటే మనందరికీ భయమే. 24 గంటల లోపల ఆపరేషన్ చేయకపోతే ప్రాణమే ప్రమాదంలో పడుతుందని భయపడుతుంటారు. నిజానికి అపెండిసైటిస్ గురించి ఇవాళ మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో అపెండిసైటిస్ అని తేలినా కొంతవరకు మందుల సాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు. మరీ అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిందేనని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో అపెండిసైటిస్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అపెండిక్స్, దీన్ని వాడుకలో ఉండుకం అని కూడా పిలుస్తాం. ఇది చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట ఉండే ఓ చిన్న తిత్తి లాంటి భాగం. దీని ప్రవేశ మార్గం చిన్నగా ఉండటం వల్ల సాధారణంగా పెద్ద పేగులోని ఆహార పదార్థాలు, మలం వంటివేవీ దీనిలోకి వెళ్లవు. దీనిలో తయారయ్యే జిగురు స్రావాల వంటివి మాత్రం ఎప్పటికప్పుడు బయటకు వచ్చి పేగుల్లో కలిసిపోతుంటాయి. అయితే ఎప్పుడన్నా పేగుల్లో మలం గానీ, నులిపురుగుల వంటివి గానీ ఈ ఉండుక మార్గానికి అడ్డుపడినప్పుడు, బ్యాక్టీరియా మూలంగా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఉండుకంలోని స్రావాలు, పదార్థాలు బయటకు రాకుండా అక్కడే ఇరుక్కుపోయి ఉండుకంలో వాపు మొదలవుతుంది. ఈ 2 సందర్భాల్లోనూ కూడా అపెండిసైటిస్ నొప్పి ఆరంభమవుతుంది. అపెండిక్స్ అనేది మనకి జనరల్గా ఏంటంటే అది ఒక వెస్టీజియల్ ఆర్గన్ అనమాట మనకి బాడీలో. అది చిన్న పేగు పెద్ద పేగు రెండు కనెక్ట్ అయ్యే జాయిన్ అయ్యే చోట ఒక చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని అపెండిక్స్ అని అంటాము. దానికి పెద్ద ఫంక్షన్ ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం ఆల్మోస్ట్ అరౌండ్ 5 to 15 సెంటీమీటర్స్ లాంగ్ ఉండి చాలా చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది. సో మనం తిన్న ఆహారము చిన్న పేగులో జీర్ణమయ్యి కిందకి వెళ్ళే ప్రాసెస్లో చిన్న చిన్న గుళికల్లాగా మారుతూ ఉంటుంది. సో వాటిని ఫీకోలిట్స్ అంటారు. సో అవి ఎప్పుడైతే దానికి అడ్డుపడతాయో ఆ ల్యూమెన్కి ఈ అపెండిసైటిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల లోపల బ్యాక్టీరియా గ్రో అయ్యి ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా అపెండిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇది రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అవి కాకుండా మనకి జనరల్గా మోస్ట్ కామన్గా వచ్చేది ఈ ఫీకోలిత్ వల్ల. అది కాకుండా ఇంకా నులిపురుగుల వల్ల కానీ, లోపల ఏమైనా క్యాన్సర్ కానీ, గడ్డలు కానీ ఏమైనా ఉన్నా కానీ, ఇలాంటి కండిషన్స్లో ఈ అపెండిసైటిస్ అనేది వస్తుంది మనకి. వన్స్ ఇన్ఫ్లమేషన్ అపెండిసైటిస్ స్టార్ట్ అయిన తర్వాత అపెండిక్స్ దగ్గరే ఉంటుంది. బట్ టైం గడిచే కొద్దీ ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేషన్ అనేది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి స్ప్రెడ్ అయ్యి కాంప్లికేషన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అపెండిసైటిస్ సమస్య ప్రధానంగా కడుపు నొప్పితో మొదలవుతుంది. తర్వాత జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అపెండిసైటిస్ నొప్పి ముందు బొడ్డు దగ్గర, బొడ్డు చుట్టూ వస్తుంది. క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఉండుకం ఉండే చోటుకు, అంటే కుడివైపు పొత్తికడుపు భాగానికి మారుతుంది. బొడ్డు దగ్గర ఆరంభమైన నొప్పి సుమారు 6 నుండి 8 గంటల తర్వాత ఇలా కడుపు కింది భాగానికి చేరుకుంటుంది. ఇది అపెండిసైటిస్ ప్రత్యేక లక్షణం. ఉండుకం ఉన్న భాగానికి, బొడ్డుకు మధ్య భాగాన్ని వేలితో నొక్కినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతారు. దగ్గినప్పుడు అపెండిక్స్ ఉన్న ప్రాంతంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఎడమకాలు కదపమంటే తేలికగా కదుపుతుంటారు, కానీ కుడికాలును కదపలేకపోతుంటారు. కుడికాలు కదిపినప్పుడు ఇలియాసోయాస్ అనే కండరం కదులుతుంది. ఇది లోపల ఉండుకాన్ని తాకుతుంది. దీంతో కుడికాలు కదుపుతుంటే లోపల నొప్పి చాలా తీవ్రమైపోతుంది. జనరల్గా మనకి అపెండిసైటిస్కి మనకి మోస్ట్ కామన్గా మనకు వచ్చేది ఏంటంటే కడుపులో నొప్పి అనేది వస్తుంది. అది ఎక్కడంటే మెయిన్ ఫస్ట్ మనకి జనరల్గా అందరూ గుర్తించేది పొత్తి కడుపులో కుడి పక్కన మనకి వస్తుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ కుడి పక్కన కింద భాగంలో నొప్పి ఉందంటే కనుక ఫస్ట్ మనం సస్పెక్ట్ చేసేది అపెండిసైటిస్. ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే ఆకలి వేయకపోవడము, వాంతులు అవ్వడము, వాంతు వచ్చేలాగా ఉండడము, జ్వరము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అక్యూట్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేషన్ అనేది అపెండిసైటిస్ చుట్టుపక్కలే ఉంటుంది. బట్ వన్స్ మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒక 24 hours 48 hours టైం గడిచే కొద్దీ ఆ ఇన్ఫ్లమేషన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ని స్టాప్ చేయడం కోసం మన బాడీ అనేది ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా లోపల ఉన్న ఒమెంటం అంటారు, అంటే ఒక కొవ్వుతో కూడిన ఒక ముద్దలాగా ఫామ్ అవుతూ ఉంటుంది.
అది కాకుండా ఏంటంటే ఈ ల్యూమెన్ అనేది బాగా పెరిగిపోతుంది. తర్వాత అలా పెరగడం వల్ల దాని లోపల ప్రెషర్ ఎక్కువైపోయి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో అక్కడ అపెండిక్స్ పేగు కుళ్ళిపోయి చిన్న హోల్స్ పడిపోయి పర్ఫరేట్ అయిపోతుంది. ఆ పర్ఫరేట్ అయిపోయి ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అంతా పాయిజనస్ ఫ్లూయిడ్ అంతా అనేది మన పొట్ట లోపలికి విడుదల చేయబడుతుంది. సో దీనివల్ల చీము పట్టేసి పొట్ట అంతా చీము స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని ఎర్లీగా గుర్తించుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. పొట్టలో కుడివైపు నొప్పి అన్నది కేవలం అపెండిసైటిస్ వల్లే కాదు, విరేచనాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, లింఫ్ గ్రంథులు వాచినప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా పొట్టలో కుడివైపు నొప్పి బాధించే అవకాశం ఉంది. కాబట్టి అపెండిసైటిస్ను ఖచ్చితంగా నిర్ధారించుకునేందుకు అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల సాయంతో అపెండిసైటిస్ను ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. ఒకప్పుడు అపెండిక్స్లో వాపు వస్తే అది 24 గంటల్లో పగిలిపోతుందని భావించేవారు. కానీ ఇది అన్ని కేసుల్లోనూ నిజం కాదు. ఇప్పుడు మనకు అత్యాధునికమైన యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. అనుమానంగా ఉన్న కేసుల్లో కొంత వేచి చూసి ఖచ్చితంగా నిర్ధారించుకొని అప్పుడు అవసరమైతే ఆపరేషన్ చేయొచ్చు. 24 గంటల్లో ఏదో అయిపోతుందని భయపడుతూ అనవసరంగా ఆపరేషన్లకు వెళ్లాల్సిన పని ఇప్పుడు లేనే లేదు. మందులు వాడి కూడా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన వితిన్ 24 అవర్స్లో అనేది ఎప్పుడైతే మా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. బట్ వన్స్ ఇది 24 అవర్స్ దాటిపోయి వెళ్ళిపోయింది, ఒక 2 to 3 days తర్వాత పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి ఆపరేషన్ చేయొచ్చా లేదా చేయకూడదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 to 3 daysలో ఏమవుతుందంటే నేను చెప్పినట్టు అది ముద్దగా అయిపోవడం కానీ లేకపోతే యాబ్సెస్ ఫామ్ అయిపోవడం కానీ ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. దాంతోపాటు కాంప్లికేషన్స్ రేట్ కూడా ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం ఆపరేషన్ లేకుండా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకొని వన్స్ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత ఆపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి చీమ్ గడ్డగా ఉంటుంది. అప్పుడు ఆపరేషన్ పూర్తి కంప్లీట్ చేయకుండా ఆ గడ్డను వరకు క్లియర్ చేసుకొని ఆ చీము అంతా మనం క్లియర్ చేసుకోవడం కోసం చిన్న ట్యూబ్ వేస్తాము. అప్పుడు ఆ చీము అంతా పోయిన తర్వాత ఇంటర్వల్ అపెండిసెక్టమీ అంటారు. అంటే ఒక 6 వారాల తర్వాత మనము అపెండిసైటిస్కి ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. అల్ట్రాసౌండ్ స్కానింగుల్లో అపెండిక్స్లో వాపు ఉండి అపెండిసైటిస్ వచ్చిందని స్పష్టంగా నిర్ధారణ అయితే నేరుగా ఆపరేషన్కు వెళ్లిపోవచ్చు. ఉండుకాన్ని తొలగించడానికి 2 రకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. పొట్ట మీద కోత పెట్టి ఉండుకాన్ని తొలగించే విధానం ఒకటి. రెండోది పొట్ట మీద రంధ్రాలు వేసి వాటి ద్వారా కెమెరా గొట్టం పరికరాలు పంపి ఉండుకాన్ని తొలగించే లాప్రోస్కోపీ విధానం. రెండూ సమర్థమైనవే, కానీ లాప్రోస్కోపీ విధానంలో పెద్దగా కోత ఉండదు కాబట్టి త్వరగా కోలుకుంటారు. అయితే పరీక్షల్లో సమస్య అంత స్పష్టంగా నిర్ధారణ కానప్పుడు, కడుపులో నొప్పి తీవ్రంగా లేనప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వకుండా సెలైన్ ఇస్తారు. దీంతో పేగులకు పూర్తి విశ్రాంతి దక్కి 1-2 రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది. అప్పుడు తిరిగి పరీక్షించి ఆపరేషన్ అవసరమా లేక మందులతో చికిత్స చేస్తే సరిపోతుందా అన్నది తేలుస్తారు. ఒకవేళ నొప్పి తగ్గకుండా పెరుగుతుంటే ఆపరేషన్ తప్పనిసరి అవుతుంది. వేసవిలో ఠారెత్తించే ఎండల ధాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతుంటారు. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు కూడా సన్నగిల్లిపోవడంతో పాటు శరీరంలో నీరు, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తగ్గిపోతుంటుంది. ఈ ప్రతికూల పరిస్థితి మూలంగా వేసవిలో వృద్ధులకు సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టేదాకా వృద్ధులు తమ జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసం, మగత వంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో వృద్ధులకు సమస్యల తాకిడి ఎక్కువ. తీవ్రమైన వేడి, వడగాడ్పుల మూలంగా వృద్ధులు ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. నీరసం, నిస్సత్తువ, అలసట, మగత ఇవన్నీ వేసవిలో వృద్ధుల్ని కుదేలయ్యేలా చేస్తుంటాయి. పెద్ద వయసులో ఒంట్లో నీరు, లవణాల శాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన ఎండల మూలంగా వృద్ధులకు చాలా త్వరగా నీరసం కమ్ముకొస్తుంటుంది. నీరసం, నిస్సత్తువకు తోడుగా బీపీ కూడా బాగా పడిపోతుంటుంది. ఈ పరిస్థితి నుంచి వృద్ధుల్ని కాపాడడానికి వెంటనే వారిని చల్లటి ప్రదేశాల్లోకి తీసుకెళ్లాలి. ద్రవాహారాలను అందించడంతో పాటు అవసరమైతేనే రక్తనాళాల్లోకి సెలైన్ కూడా ఎక్కించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎండలోకి వెళ్లి వచ్చిన తరువాత చర్మం కింద రక్తనాళాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. దీంతో ఒక్కసారిగా రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మెదడుకు రక్త ప్రసారం తగ్గి స్పృహ కోల్పోతుంటారు. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి ద్రవాహారాలను అందించడంతో పాటు చల్లటి వాతావరణాన్ని కల్పించడం లాంటి అనేక ఉపశమన చర్యల్ని తీసుకోవాలి. వేసవిలో తీవ్రమైన వడదెబ్బకు వయసు మళ్లిన వాళ్లు పిట్టల్లా రాలిపోతుంటారు. వడదెబ్బకు సత్వరమే సరైన ఉపశమన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది.
వడదెబ్బ తగిలినప్పుడు ఆ వ్యక్తిని వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లాలి. ఒంటిపై తడిబట్ట పెట్టి తుడవాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవాహారాల్ని తాగించాలి. పరిస్థితి కుదుట పడనప్పుడు వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ఇక ఎండవేళ సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండటమే మేలు. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంట గొడుగును పట్టుకెళ్లాలి. ఎండాకాలం వెళ్లే వరకు చెమటను బాగా పీల్చుకునే తెల్లటి కాటన్ దుస్తులు ధరించాలి. దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లు తాగుతుండాలి. షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులకు వాడే మందుల మూలంగా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లోని లవణాలు, నీరు వేగంగా బయటకు వెళ్లిపోతూ త్వరగా నీరసం వచ్చేస్తుంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఉప్పు కలిపిన బార్లీ, జావా, మజ్జిగ, నిమ్మరసాల్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవి సీజన్లో వృద్ధుల ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి. పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతు ఉండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవడం, మంచానికే పరిమితం కావడంతో చాలామంది తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు పక్షవాతం ఎందుకు వస్తుందో, ఆధునిక వైద్యంలో పక్షవాతానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో, పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా వస్తుంది? సో బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా 2 రకాలు ఉంటుంది. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, 2 హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఈ రక్త ప్రసరణ అనేది ఆగిపోవటం వలన ఆ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. అలాగే హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళంలోంచి రప్చర్ అవటం మూలాన కానీ, లేకపోతే దాంట్లోంచి బ్లడ్ లీక్ అవటం మూలాన కానీ వచ్చేదాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్స్ అంటాం. రెండిట్లో చూసుకుంటే కనుక వీళ్ళలో ఇస్కెమిక్ స్ట్రోక్స్ ఎక్కువ శాతం మందికి వస్తుంది హెమరేజిక్ స్ట్రోక్స్ కంటే. కానీ రెండిటికి రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని కామన్గా ఉంటాయి. అంటే ఏజ్, వయసు పెరిగే కొద్దికి, అలాగే సెక్స్, మగవాళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఒక వయసు వచ్చే వరకు. ఒక వయసు దాటిన తర్వాత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఆ రేషియో తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే బ్లడ్ ప్రెషర్, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, అలాగే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే ఈ కొన్ని హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అయితే ఇస్కెమిక్స్ కొన్నిసార్లు మందులతో కూడా స్ట్రోక్స్ రావచ్చు అన్నమాట. అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఇస్కెమిక్ స్ట్రోక్ మిగతా కారణాలు ఇవి కామన్ కారణాలు కాకుండా ఒకవేళ రక్తం ఈజీగా చిక్కబడే లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఇస్కెమిక్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే హెమరేజిక్ స్ట్రోక్స్ ఎక్కువ శాతం మందికి ఈ మందులు వాడుకుంటుంటే యాంటీకోగులేషను, యాంటీకోగులెంట్స్, యాంటీప్లేట్లెట్ మెడికేషన్స్ వాడుకున్న వాళ్ళల్లో ఈ హెమరేజిక్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే కొద్ది మందిలో బ్రెయిన్లో రక్తనాళాల్లో మనకి కొంతమందికి ఎనిరిజమ్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఈ బ్లడ్ వెజల్స్ మీద ఉబ్బెత్తున కాయిల్లాగా ఉంటాయి. అవి ఒక్కోసారి రప్చర్ అయినప్పుడు బ్లీడింగ్ జరగవచ్చు. అలాగే ఏబీ మాల్ఫార్మేషన్స్ అంటే రక్తనాళాలు ఫామ్ అయినప్పుడు ఈ బ్రెయిన్లో ఉన్న ఆర్టరీస్, వెయిన్స్ కమ్యూనికేట్ అయ్యి అవి ప్రాపర్గా బలంగా లేకపోవటం వలన మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అయితే, ఉదాహరణకి బీపీ, స్మోకింగ్ లాంటివి యాడ్ అయితే వీళ్ళకి ఈ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పక్షవాతం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఇస్కెమిక్ స్ట్రోక్స్లో, హెమరేజిక్ స్ట్రోక్స్లో వీళ్ళల్లో ముఖ్యంగా చూస్తే కనుక కామన్ సిమ్టమ్స్ కొన్నిసార్లు వీళ్ళకి కాలు చేయి వీక్నెస్ రావటం, మాట తడబట్టడం, అలాగే నడుస్తుంటే తూలు లాంటివి రావటం, ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే హెమరేజిక్ స్ట్రోక్స్లో తలనొప్పి శాతం ఎక్కువ మందికి వస్తుంది. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ తగ్గటం వలన, హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ అధిక అవటం వలన, అంటే ఈ రక్తనాళాల్లోంచి బ్లడ్ లీక్ అవటం వలన. సో కొద్దిగా హెమరేజిక్ స్ట్రోక్స్ ఎక్కువ శాతం మందికి తలనొప్పితో ఉండొచ్చు అన్నమాట. అలాగే ఇస్కెమిక్ స్ట్రోక్ కొంతమందికి అలా వచ్చి తగ్గిపోయి మళ్ళీ వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం TIAs అంటాం అనమాట, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్.
సో వీళ్ళల్లో మనం చూస్తే కనుక కొంతమందికి సడన్గా వచ్చి అన్కాన్షియస్ అయితే కనుక ఎక్కువ శాతం మందికి అది రక్తనాళం రప్చర్ అవటం వల్ల హెమరేజిక్ స్ట్రోక్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పక్షవాతం ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? వయసు పెరుగుతున్న కొద్దికి ఈ స్ట్రోక్ రిస్క్ని బారిన పడేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. ఈ లైఫ్ స్టైల్లో చేంజ్ రావటం వలన మామూలుగా పని చేయటం తగ్గిపోయి ఎక్కువ సెడెంటరీ వర్క్ చేయటం వలన, ఒబేసిటీ వలన బీపీ పెరగటం, షుగర్ పెరగటం ఇలాంటి వాటివే కాకుండా వీళ్ళకి మానసిక ఒత్తిడి ఇలాంటి వాటితో ఈ స్ట్రోక్ రిస్క్స్ పెరుగుతున్నాయి. అలాగే ఫుడ్ కూడా, అంటే ఇప్పుడు ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ అవి రావటం, అలాగే ఎక్కువ కదలకుండా ఉండటం వలన, ప్లస్ హై సాల్టెడ్ ఫుడ్స్ తినటం, సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్, ఈ ప్రిజర్వేటివ్స్ అన్న ఫుడ్స్ తినటం వలన కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. పక్షవాతానికి సంబంధించి గోల్డెన్ అవర్ అంటే ఏంటి? మనం ఫస్ట్ 1 అవర్ని ఎందుకు టార్గెట్ పెట్టుకుంటామంటే కనీసం ఆ టార్గెట్లో రీచ్ అయ్యి ఆ టార్గెట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ నరాలు దెబ్బతింటే కనుక మిగతా పార్ట్ దెబ్బతినకుండా ఉంటే స్ట్రోక్ బారిన పడిన వాళ్ళు తర్వాత రీహాబిలిటేషన్తో అయినా ఏం చేసినా కూడా బార్డర్లో ఉన్న ఏరియా, అంటే కొంత డ్యామేజ్ అయిన ఏరియా, అసలు డ్యామేజ్ అయిన ఏరియా కాకుండా మధ్యలో కొంత జోన్ ఉంటుందన్నమాట. ఈ జోన్ని మనం కరెక్ట్ సకాలంలో కనుక మనం రక్త ప్రసరణ పునరుద్ధరించగలిగితే కనుక పేషెంట్ తక్కువ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ గోల్డెన్ అవర్ అవేర్నెస్ అనేది వచ్చిందనమాట. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? అంటే ఒక స్ట్రోక్ టీమ్ లాగా వర్క్ చేయాలి. అందరూ ఒకసారి ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు బ్లడ్ షుగర్ చెక్ చేస్తుంటే ఒకళ్ళు బ్లడ్ శాంపుల్ డ్రా చేసి ఏమైనా సోడియం లెవెల్స్ తగ్గినాయో చూడాలి, ఒకళ్ళు స్కాన్కి రెడీ చేస్తూ ఉండాలి. ఇలా మనం పేషెంట్ని ఈ మల్టీడిసిప్లినరీ టీమ్స్తో మనం ట్రీట్ చేయగలిగితే కనుక టైం సేవ్ చేసి పేషెంట్ని మనం తొందరగా ఈ స్ట్రోక్ బర్డెన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ రాగానే మనం బ్లడ్ షుగర్ చెక్ చేయటం, ఎలక్ట్రోలైట్స్ పంపించటం, స్కాన్ చేయటం, మిగతా రిపోర్ట్స్ అన్నీ చూసుకోవటం, ఓ పక్కన మనం స్కాన్కి అరేంజ్ చేసుకున్న తర్వాత ఏ విధమైన స్ట్రోక్ వచ్చిందో చూసుకోవటం, బీపీ ఎక్కువ ఉంటే బీపీ తగ్గించటం, అలాగే స్కాన్ చేసిన తర్వాత అది ఇస్కెమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా డిసైడ్ చేయటం, అలాగే ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే కనుక మనం థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలా లేదా ఇది ఫిట్ అవుతుందా లేదా అనేది చూడటం, అలాగే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే యాంజియోప్లాస్టీ లాగా అది చేసే అవకాశం ఉందో చూడటం, అదే హెమరేజిక్ స్ట్రోక్ అయితే కనుక బీపీ లాంటిది తగ్గించటం, బ్రెయిన్ వాపుని తగ్గిస్తే కనుక ఇంకా ఫర్దర్గా ఒత్తిడి నరాల మీద ఒత్తిడి తగ్గి బెటర్గా పర్ఫామ్ చేసి తర్వాత బెటర్గా ఉండే అవకాశాలు ఉంటాయండి. పక్షవాతం నివారణ ఎలా? ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే కనుక దీని గురించి అవగాహన కల్పించడం. ముఖ్యంగా ప్రతి పేషెంటు కొంత వయసు దాటిన తర్వాత, ప్రతి మనిషి కొంత వయసు దాటిన తర్వాత వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని బీపీ చెక్ చేయించుకోవటం, షుగర్ చెక్ చేయించుకోవటం, కొలెస్ట్రాల్ లాంటిది ఏమైనా ఉందేమో చెక్ చేసుకోవటం, దానికి తగ్గట్టు డాక్టర్తో మనం ట్రీట్మెంట్ తీసుకోవటం, అది ప్రైమరీ కేర్. అలాగే ఓసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత సెకండరీ ప్రివెన్షన్, మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రెగ్యులర్ ఎక్సర్సైజు, అలాగే దానికి తగ్గట్టు మందులు వేసుకోవటం, అలాగే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే రెగ్యులర్గా వ్యాయామం చేయటం, వారంలో 7 రోజులు లేకపోతే 6 రోజులైనా సరే కనీసం 30 నుంచి 45 నిమిషాల వరకు బ్రిస్క్గా ఎక్సర్సైజ్ చేయటం చాలా అవసరం. అలాగే డైట్ని మార్చుకోవటం, అంటే ఈ లో సాల్ట్ ఫుడ్డు, అలాగే హై అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాంటి ఆహారం తీసుకోవటం, రెగ్యులర్గా వ్యాయామం చేయటం, అలాగే వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గటం, అలాగే స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి ఉంటే కనుక మానేయటం, స్మోకింగ్ని కంప్లీట్గా మానేయటం, ఆల్కహాల్ ఎప్పుడన్నా పరిమితంగా తీసుకోవచ్చు. ఇలాంటివి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుందండి. పక్షవాతానికి సకాలంలో సరైన వైద్యం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పక్షవాతం వచ్చిన తొలి గంటను అమూల్యమైందిగా చెప్పుకోవాలి. ఈ గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేరుకుని వైద్యం పొందగలిగితే పక్షవాతం తాలూకు దుష్ఫలితాలని పూర్తిగా నివారించుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రోజు ఉదయం సాయంత్రం 1/2 టీ స్పూన్ మోతాదులో అర్జున బెరడు పొడికి కొద్దిగా తేనెను కలిపి తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. ఇది గుండెకు టానిక్లా పనిచేస్తుంది. గుండె కండరాలు కూడా బలోపేతం అవుతాయి.